ఈ రోజు ఢిల్లీ చరిత్రలో ఎప్పుడూ చూడని దృశ్యాలు కనిపించాయి. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ మొదటి రోజునే పార్లమెంట్ బయట టియర్ గ్యాస్ బుల్లెట్స్ పేలాయి. లాఠీ చార్జ్ జరిగింది. 10,000కు పైగా స్టూడెంట్స్, యువత ఢిల్లీ రోడ్స్ మీద చలో సంసద్ అంటూ ముందుకు దూసుకు వెళ్లారు. పోలీసులు బ్యారికేడ్స్ ని తోసుకుంటూ వెళ్లారు. ఈ నిరసన నడిపించిన పార్టీ పేరు వింటే మీరు షాక్ అవుతారు. దాని పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఒక బొద్దింక పేరు మీద పార్టీ ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ ఆ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే బీజేపీకి, కాంగ్రెస్ కు ఉన్న ఫాలోవర్స్ కన్నా ఎక్కువ. ఈ పార్టీని స్టార్ట్ చేసి జస్ట్ 2 నెలలే అయ్యింది. పార్లమెంట్ గేట్స్ అన్ని మూసేశారు. 5 మెట్రో స్టేషన్స్ క్లోజ్ చేశారు. లోక్సభ 6 సార్లు వాయిదా పడింది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి? దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఒక బొద్దింక పేరు మీద పార్టీ ఎందుకు పెట్టారు? ఈ రోజు ఢిల్లీలో అసలు ఏం జరిగింది? ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందు మీకు సీజేపీ పార్టీ ఎలా పుట్టిందో చెప్పాలి. ఇది వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మే 15th ఇండియా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఆయన ఏమన్నారంటే, నిరుద్యోగ యువతని కాక్రోచెస్ తో, పారాసైట్స్ ఆఫ్ సొసైటీతో పోల్చారు. అంటే ఉద్యోగాలు లేని యువత బొద్దింకలు లాంటి వారు, వాళ్ళు సమాజానికి భారం అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ మాటలు దేశపు యువతలో పెద్ద ఆగ్రహం తీసుకువచ్చాయి. లక్షల మంది యువత ఆల్రెడీ నిరుద్యోగంతో బాధపడుతున్నారు. పైగా పేపర్ లీక్స్ వల్ల పరీక్షలు రద్దు అవుతున్నాయి. జాబ్స్ దొరకడం లేదు. ఇలాంటి టైంలో దేశంలోనే అత్యున్నత న్యాయమూర్తి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం యువతకి పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించింది. ఇక్కడే అభిజిత్ దీప్కే అనే ఒక వ్యక్తి సీన్ లోకి వచ్చాడు. అతను ఒక పొలిటికల్ కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నాడు. చీఫ్ జస్టిస్ మాటలకి రెస్పాన్స్ గా అతను ఏమన్నాడంటే, మీరు మమ్మల్ని కాక్రోచెస్ అన్నారు కదా, సరే మేము కాక్రోచెస్మే, ఆ పేరు మీదే పార్టీ పెడతాము అని చెప్పి మే 16th రోజున కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేశాడు. అంటే చీఫ్ జస్టిస్ కామెంట్ వచ్చిన మరుసటి రోజునే పార్టీ పెట్టాడు. ఈ పార్టీకి ఒక వెబ్సైట్ పెట్టారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ని పెట్టారు. పార్టీ స్లోగన్ కూడా ఒక సెటైరే పెట్టారు. వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని పెట్టారు. అంటే సోమరిపోతులు మరియు నిరుద్యోగుల గొంతుక అని అర్థం. అసలు ఇది అఫీషియల్ గా రిజిస్టర్ అయిన పార్టీ కాదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఇది ఒక సెటైరికల్ మూవ్మెంట్. అంటే వ్యంగ్యంతో, హాస్యంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక ఉద్యమం. కాక్రోచ్ సింబల్ వెనుక కూడా ఒక అర్థం ఉందని సపోర్టర్స్ చెప్తారు. కాక్రోచ్ అనేది ఎప్పటికీ చావని జీవి. బ్లాస్ట్ ను కూడా తట్టుకుని బ్రతికే శక్తి దానికి ఉంది. మేము కూడా కాక్రోచ్ లానే మీరు ఎంత అణిచినా మేము మళ్లీ లేచి వస్తాము అనే మెసేజ్ ఆ సింబల్లో ఉంది. అందుకే వాళ్ళ స్లోగన్ లో కూడా నథింగ్ కెన్ స్టాప్ కాక్రోచెస్ అని ఉంటుంది. అంటే కాక్రోచెస్ ని ఎవరు ఆపలేరు అని అర్థం. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. ఈ పార్టీ సోషల్ మీడియాలో అలజడి సృష్టించింది. మేమ్స్ తో, సెటరికల్ పోస్టులతో యువతకి బాగా కనెక్ట్ అయింది. జస్ట్ కొన్ని రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. అంటే బీజేపీ, కాంగ్రెస్ లాంటి దేశంలోనే పెద్ద పార్టీస్ అఫీషియల్ హ్యాండిల్స్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్. ఇది ఎలా సాధ్యమయ్యింది అంటే, ఈ పార్టీ జంజీ ఫ్రస్ట్రేషన్స్ కి ఒక గొంతులాగా మారింది. నిరుద్యోగం, పేపర్ లీక్స్, ఎగ్జామ్స్ లో కరప్షన్, స్టూడెంట్స్ ఆత్మహత్యలు, ఈ సమస్యలతో బాధపడుతున్న యువత అంతా ఈ మూమెంట్ వెనుక నిలబడ్డారు. వాళ్ళకి ఇది జస్ట్ ఒక జోక్ కాదు, తమ గొంతు వినిపించే ఒక వేదిక. ఇప్పుడు అసలు ఈ నిరసనలు ఎందుకు స్టార్ట్ అయ్యాయో చెప్పాలి. అది నీట్ వల్ల. అంటే మెడికల్ కాలేజెస్ లో అడ్మిషన్ కోసం రాసే నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మే 3న జరిగిన నీట్ పరీక్షలో క్వశ్చన్ పేపర్ పెద్ద ఎత్తున లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఫైళ్లు టెలిగ్రామ్ యాప్ లో విస్తృతంగా షేర్ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ లీక్ అయిన పేపర్లను కొంతమంది దళారులు ఒకరికొకరు 10 లక్షల రూపాయల వరకు అమ్ముకున్నారు. ఈ కేసులో యశ్ యాదవ్ అనే అభ్యర్థితో పాటు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకే గవర్నమెంట్ రీటెస్ట్ నిర్వహిస్తామని అనౌన్స్ చేసింది. ఆ న్యూస్ విని స్టూడెంట్స్ బాధపడ్డారు. తమ కష్టం అంతా వృధా అయిపోయిందని అనుకున్నారు. ఎగ్జామ్స్ కోసం లక్షల మంది స్టూడెంట్స్ ఏళ్ల తరబడి కష్టపడి ప్రిపేర్ అవుతారు. కానీ పేపర్ లీక్ అయితే ఆ కష్టం అంతా వృధా అవుతుంది. ఎగ్జామ్స్ రద్దవుతాయి. మళ్లీ పెట్టాలి అంటే నెలల టైం పడుతుంది. ఈ గందరగోళంలో స్టూడెంట్స్ కి తీవ్రమైన మానసిక ఒత్తిడి వస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, పేపర్ లీక్ అయిందన్న న్యూస్ విని దేశమంతా దాదాపు 20 మంది స్టూడెంట్స్ బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. అందువల్లే సీజేపీ పార్టీ సీన్ లోకి ఎంటర్ అయింది. కేవలం పరీక్ష మళ్లీ పెడితే సరిపోదని, పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. భవిష్యత్తులో మళ్లీ పేపర్ లీక్ అవ్వకుండా ఎలాంటి కఠినమైన చట్టాలు గాని, మార్పులు గాని చేయలేదని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు భద్రత లేదని వారు వాదిస్తున్నారు. పేపర్ లీకేజీలు, మానసిక ఒత్తిడి కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
చేసుకున్నారని, ఆయా బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ నిరసనలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ మధ్యనే నిరసనలు ఉధృతం కావడానికి కారణాలు ఏంటంటే, విద్యార్థులకు మద్దతుగా 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను శనివారం రాత్రి ఢిల్లీ పోలీసులు బలవంతంగా నిరసన స్థలం నుండి తరలించి ఆసుపత్రిలో చేర్చారు. దీన్ని అక్రమ నిర్బంధంగా భావిస్తున్న విద్యార్థులు ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ ఎవరో మీకు గుర్తు చేయాలి. లదాఖ్ లో వినూత్న విద్యా విధానాలతో, ఎన్విరాన్మెంట్ పోరాటాలతో ఆయన ప్రపంచం మొత్తం ప్రసిద్ధి పొందారు. లదాఖ్ హక్కుల కోసం ఆయన ఇంతకు ముందు కూడా ఎన్నో దీక్షలు చేశారు. ఇలాంటి వ్యక్తి ఈ స్టూడెంట్స్ ఉద్యమానికి మద్దతుగా నిలబడడం మూవ్మెంట్ కి పెద్ద బలం ఇచ్చింది. వాంగ్చుక్ 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆయన్ని బలవంతంగా హాస్పిటల్ కు తీసుకుని వెళ్లినా కూడా ఆయన తరపున దీక్షని సీజేపీ పార్టీ వాళ్ళు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కంటిన్యూ చేయడం మొదలుపెట్టారు. సీజేపీ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని, పేపర్ లీక్స్ కి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయన పదవి నుంచి దిగిపోవాలి అని సీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ రోజు అంటే జూలై 20 జరిగిన ఘటనల గురించి తెలుసుకోవాలి. ఈ రోజు పార్లమెంట్ మాన్సూన్ సెషన్ మొదటి రోజు. సీజేపీ ముందే ప్రకటించింది ఈ రోజునే చలో సంసద్ అనే నిరసన స్టార్ట్ చేస్తాము అని. అంటే జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు నిరసన ప్రదర్శన చేస్తామని చెప్పింది. కానీ ఢిల్లీ పోలీసులు ఈ నిరసనకి పర్మిషన్ ఇవ్వలేదు. పార్లమెంట్ చుట్టూ సెక్యూరిటీని భారీగా పెంచారు. పార్లమెంట్ ఎంట్రీ గేట్స్ అన్ని మూసేశారు. 5 మెట్రో స్టేషన్స్ క్లోజ్ చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని కూడా దించారు. కానీ పర్మిషన్ లేకపోయినా 10,000కు పైగా నిరసనకారులు జంతర్ మంతర్ చేరారు. స్టూడెంట్స్, యువత, సీనియర్ సిటిజన్స్ అందరూ వచ్చారు. వాళ్ళ చేతుల్లో పోస్టర్స్, జెండాలు మరియు కాక్రోచెస్ బొమ్మలు ఉన్న ప్లకార్డ్స్ ఉన్నాయి. పేపర్ లీక్ జరగనివ్వకుండా చెయ్యండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనే నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమ్రోగింది. మధ్యాహ్నం అవ్వగానే పరిస్థితి తీవ్రమైంది. నిరసనకారులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ముందుకు వెళ్లారు. దారిలో పోలీసులు మల్టీలేయర్ బ్యారికేడ్స్ పెట్టారు. కానీ వేలాది మంది నిరసనకారులు ఒకేసారి ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. బ్యారికేడ్స్ ని తోసేశారు. అక్కడ పోలీసులకి నిరసనకారులకు మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. పోలీసులు బాష్పవాయువుని వాడారు. లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో పోలీసులకి నిరసనకారులకి ఇద్దరికి గాయాలయ్యాయి. చాలా మందిని అరెస్ట్ చేశారు. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో ఏమన్నారంటే, దీప్కేని పోలీసులు తీసుకుని వెళ్లారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళని పోలీసులు కొడుతున్నారు. ఎంపీస్ అందరూ స్టూడెంట్స్ కి మద్దతుగా నిలబడాలి అని అన్నారు. ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది. దీప్కే ఏమన్నాడంటే, జంతర్ మంతర్ దగ్గర రాళ్లు నింపి ఉన్న ఒక ట్రక్ కనిపించింది అని. అంటే ఎవరో కావాలనే ఈ నిరసనలో హింస జరిగేలా చేసి మేమే రాళ్లు విసిరామని నిందలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని అతను ఆరోపణ చేశాడు. ఈ ఆరోపణ మీద ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సాయంత్రం వరకు కూడా జంతర్ మంతర్ చుట్టుపక్కల టెన్షన్ వాతావరణం కొనసాగింది. పోలీసులు అదనపు బలగాల్ని మోహరించారు. సోషల్ మీడియాలో చలో సంసద్, సీజేపీ ప్రొటెస్ట్ హ్యాష్ ట్రెండ్ అవుతున్నాయి. లక్షల మంది నిరసనకు సంబంధించిన వీడియోస్ ని షేర్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మాన్సూన్ సెషన్ లో ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ బిల్స్ ని పాస్ చేయాలనుకుంటుంది. కానీ మొదటి రోజునే ఇలాంటి గందరగోళం జరగడంతో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇంకోవైపు పార్లమెంట్ లోపల కూడా ఈ ప్రభావం కనిపించింది. అపోజిషన్ ఎంపీస్ ఈ విషయాన్ని లేవనెత్తారు. స్టూడెంట్స్ మీద పోలీసులు బలప్రయోగం చేశారని కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఏఏపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. లోక్సభలో గందరగోళం జరిగి సభ 6 సార్లు వాయిదా పడింది. అంటే మాన్సూన్ సెషన్ మొదటి రోజునే పార్లమెంట్ సరిగా నడవలేదు. ఇంతలోనే ఒక విషయం జరిగింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిశారు. సీజేపీ పార్టీ తరపున సౌరవ్ దాస్, అశుతోష్, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాని ఆయన నివాసంలో కలిశారు. 10 నిమిషాల పాటు జరిగిన ఈ మీటింగ్ లో వాళ్ళు తమ డిమాండ్స్ తో ఒక లేఖని సబ్మిట్ చేశారు. నడ్డా ఏం చెప్పారంటే, నేను ఇంటర్నల్ గా మాట్లాడతాను అని హామీ ఇచ్చారు. అంటే ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని ఇక ఇగ్నోర్ చేయలేని స్థితికి వచ్చింది. ఈ నిరసన ప్రభావం జస్ట్ ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. నాగ్పూర్ లో వందల మంది స్టూడెంట్స్, యువత, సీనియర్ సిటిజన్స్ సంవిధాన్ స్క్వేర్ దగ్గర గుమికూడారు. వాంగ్చుక్ కి, సీజేపీకి మద్దతుగా నినాదాలు చేశారు. దేశంలోని వేరే ప్రాంతాల్లో కూడా సీజేపీకి మద్దతుగా నిరసనలు జరిగాయి. అంటే ఇది ఇక ఒక ఢిల్లీ ప్రొటెస్ట్ మాత్రమే కాదు, ఒక నేషనల్ మూవ్మెంట్ లాగా మారింది. ఇప్పుడు మీకు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న పెద్ద పిక్చర్ గురించి చెప్పాలి. ఈ మధ్య కాలంలో ప్రపంచం మొత్తం జెన్జీ ప్రొటెస్టులు ఒక ట్రెండ్ లాగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ ఉద్యమం ప్రభుత్వాన్ని పడగొట్టింది. నేపాల్లో కూడా జెన్జీ ప్రొటెస్ట్ జరిగాయి. శ్రీలంకలో ప్రజలు ఉద్యమం చేసి ప్రెసిడెంట్ ని దేశం విడిచి పారిపోయేలా చేశారు. ఈ ఉద్యమాలన్నింటిలో కామన్ గా కనిపించే విషయం ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్ అవ్వడం, ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ మీద నమ్మకం లేకపోవడం, నిరుద్యోగం అండ్ కరప్షన్ మీద ఆగ్రహం ఉండడం. ఇండియాలో కూడా ఇప్పుడు అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. సీజేపీకి ఉన్న 2 కోట్ల ఫాలోవర్స్ లో మాక్సిమం యువతే. వాళ్ళకి
వాళ్ళకి ట్రెడిషనల్ పార్టీస్ మీద నమ్మకం పోయింది. అందుకే ఒక సెటైర్ పార్టీ వాళ్ళ గొంతుగా మారింది. ఒక కాక్రోచ్ సింబల్ తో స్టార్ట్ అయిన మూవ్మెంట్ ప్రభుత్వాన్ని, పార్లమెంట్ గేట్స్ మూసేలా చేసింది అంటే ఈ మూవ్మెంట్ పవర్ ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటిది, పర్మిషన్ లేకుండా నిరసన చేయడం కరెక్టా కాదా అనేది. పోలీస్ వైపు నుంచి చూస్తే పార్లమెంట్ సెషన్ టైంలో సెక్యూరిటీ హైయెస్ట్ ప్రయారిటీ. బ్యారికేడ్స్ తోసేసి ముందుకు వెళ్లడం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ప్రొటెస్టర్స్ వైపు నుంచి చూస్తే శాంతియుతంగా నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు. రెండవ ప్రశ్న, ఒక సెటైర్ మూవ్మెంట్ కి ఇంత పొలిటికల్ పవర్ రావడం మంచిదా కాదా అనేది. కొంతమంది ఏమంటారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక కొత్త మార్పు, యువత పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ చూపించడం మంచిదే అని అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే అనుమతి లేని నిరసనల వల్ల అరాచకత్వం వస్తుంది అని. ఈ డిబేట్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మనం మొత్తం కథ చూద్దాము. ఒక చీఫ్ జస్టిస్ చేసిన ఒక కామెంట్ ఒక సెటైర్ పార్టీ పుట్టుకకి కారణమైంది. ఆ సెటైర్ పార్టీ జస్ట్ 2 నెలల్లో దేశంలోనే పెద్ద పార్టీస్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ని సంపాదించింది. ఈ రోజు ఆ పార్టీ పిలుపు మేరకు 10,000కు పైగా యువత ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చారు. బాష్పవాయువు, లాఠీ చార్జెస్, డిటెన్షన్స్ అన్నీ జరిగాయి. పార్లమెంట్ 6 సార్లు వాయిదా పడింది. కానీ నిరసన ఆగలేదు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వాంగ్చుక్ దీక్ష కొనసాగిస్తున్నాడు. ఈ నిరసనలతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? నీట్ సిస్టమ్ లో రిఫార్మ్స్ వస్తాయా? సిజేపీ ముందు ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా మారుతుందా? లేదా ఈ మూమెంట్ కూడా కొన్ని రోజులకి చల్లారిపోతుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. ఈ విషయంలో కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.